నమస్సంస్కృతాయ యూజీసీ నెట్ సంస్కృత అభ్యాసానికి పునఃస్వాగతము. ఈరోజు వీడియోలో యాజ్ఞవల్క్య స్మృతి గురించి ఈరోజు చెప్పుకోబోతున్నాము. యాజ్ఞవల్క్య స్మృతి గ్రంథ రచయిత యాజ్ఞవల్క్య ఋషి. యాజ్ఞవల్క్య మహర్షి శుక్ల యజుర్వేద మంత్ర ద్రష్ట. యాజ్ఞవల్క్య స్మృతి గ్రంథమే కాకుండా ఈయన ఇంకా 3 స్మృతి గ్రంథాలను కూడా రచించాడు. అవి వృద్ధ యాజ్ఞవల్క్య, యోగ యాజ్ఞవల్క్య, బృహత్ యాజ్ఞవల్క్య. యాజ్ఞవల్క్య స్మృతి గ్రంథానికి సుప్రసిద్ధ టీకాకారులు విశ్వరూప మరియు విజ్ఞానేశ్వర. వీరిలో విజ్ఞానేశ్వరుని మితాక్షర టీకా అనేది సుప్రసిద్ధమైనది. యాజ్ఞవల్క్య స్మృతి గ్రంథము అనుష్టుప్ ఛందస్సులో వ్రాయబడింది. ఇందులో దాదాపుగా 1000 శ్లోకాలు ఉన్నాయి. ఖచ్చితంగా చెప్పాలంటే 1009 శ్లోకాలు ఉన్నాయి. యాజ్ఞవల్క్య స్మృతి మొత్తము 3 అధ్యాయాలలో విభజింపబడింది. మొదటి అధ్యాయం పేరు ఆచార అధ్యాయం. ఇందులో 14 విద్యలు, ధర్మోపాదానము, ఆచారం యొక్క 10 సిద్ధాంతాలు మొదలైన మొత్తం 13 ప్రకరణలు ఉన్నాయి. ద్వితీయ అధ్యాయము ఇదే యూజీసీ నెట్ సిలబస్లో ఉంది. దీని పేరు వ్యవహార అధ్యాయం. ఇందులో 25 ప్రకరణలు ఉన్నాయి. తృతీయ అధ్యాయం పేరు ప్రాయశ్చిత్త అధ్యాయం. ఇందులో ఆపద్ధర్మ, యతిధర్మ, ప్రాయశ్చిత్త మొదలైన 6 ప్రకరణలు ఉన్నాయి. వ్యవహార అధ్యాయం యాజ్ఞవల్క్య స్మృతి గ్రంథానికి హృదయం వంటిది. ఇందులోనే ఎక్కువ ప్రకరణలు ఉన్నాయి. ఆ ప్రకరణలు 25 ప్రకరణల పేర్లు క్రమంగా: మొదటిది సాధారణ వ్యవహార మాతృకా ప్రకరణము, అసాధారణ వ్యవహార మాతృకా ప్రకరణము, రుణదాన ప్రకరణము, ఉపనిధి ప్రకరణము, సాక్షి ప్రకరణము, లేఖ్య ప్రకరణము, దివ్య ప్రకరణము, దాయ విభాగ ప్రకరణము, సీమా వివాద ప్రకరణము, స్వామి పాల వివాద ప్రకరణము, స్వామి విక్రయ ప్రకరణము, దత్తా ప్రదాన ప్రకరణము, క్రీతానుశయ ప్రకరణము, అభ్యుపేత్య శుశ్రూషా ప్రకరణము, సంవిద్వతి ప్రకరణము, వేతన ఆదాన ప్రకరణము, ద్యూత సమాహ్వయ ప్రకరణము, వాక్ పారుష్య ప్రకరణము, దండ పారుష్య ప్రకరణము, సాహస ప్రకరణము, విక్రీయ సంప్రదాన ప్రకరణము, సంభూయ సముత్థాన ప్రకరణము, స్థేయ ప్రకరణము, స్త్రీ సంగ్రహ ప్రకరణము, ప్రకీర్ణ ప్రకరణము. ఈ 25 ప్రకరణల పేర్లు కూడా గుర్తుపెట్టుకోవడం మంచిది. ఎందుకంటే దీని మీద కూడా ప్రశ్నలు వస్తాయి. ఇక్కడ కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు ఎలా ఉంటాయో చూద్దాం. యాజ్ఞవల్క్య స్మృతౌ వ్యవహార అధ్యాయస్య విషయః అస్తి. కింద 4 ఆప్షన్స్ ఇచ్చారు. రుణదాన ప్రకరణము, దాన ప్రకరణము, గృహస్థ ధర్మ ప్రకరణము, సాక్షి ప్రకరణము. వీటిలో రుణదాన ప్రకరణము, సాక్షి ప్రకరణము ఈ చెప్పబడిన 25 ప్రకరణల్లో ఉన్నాయి. ఈ దాన ప్రకరణము, గృహస్థ ధర్మ ప్రకరణం అనేవి లేవు. ఇది డిసెంబర్ 2019లో వచ్చింది. యాజ్ఞవల్క్య స్మృతౌ కతి అధ్యాయాः సంతి? ఇది ఇంకొక ప్రశ్న. 3 అధ్యాయాः సంతి. వాటి పేర్లు ఆచారాధ్యాయము, వ్యవహారాధ్యాయము, ప్రాయశ్చిత్త అధ్యాయం. తర్వాత యాజ్ఞవల్క్య స్మృతౌ సంపూర్ణ శ్లోక సంఖ్య అస్తి. 1009 శ్లోకాలు ఉన్నాయి. తర్వాత యాజ్ఞవల్క్య స్మృతిలో వ్యవహారాధ్యాయంలోని మొదటి ప్రకరణము 8 శ్లోకాలు ఉన్నాయి. ఆ శ్లోకాలు చూసి కొన్ని ప్రశ్నలు చూస్తాం. సాధారణ వ్యవహార మాతృకా ప్రకరణం. మొదటి శ్లోకం: వ్యవహారాన్ నృపః పశ్యేత్ విద్వద్భిః బ్రాహ్మణైః సహ ధర్మశాస్త్రానుసారేణ క్రోధలోభ వివర్జితః. రాజు ఎలా ఉండాలి అంటే క్రోధములు, లోభములు లేకుండా రాజు విద్వాంసులు, బ్రాహ్మణులతో సహా ధర్మశాస్త్రానుసారంగా వ్యవహారాలను చూడాలి. వ్యవహారాలు అంటే వివాదాలు, ప్రతివాదాలు ఇలాంటివి. ఈ వ్యవహారాలను రాజు తనే స్వయంగా చూడాలి. ఎవరి సహకారంతో అంటే విద్వాంసులు, బ్రాహ్మణులతో సహా ధర్మశాస్త్రానుసారంగా చూడాలి. రెండవ శ్లోకం: శృతాధ్యయన సంపన్నా ధర్మజ్ఞాః సత్యవాదినః. శృతాధ్యయన సంపన్నా ధర్మజ్ఞాః సత్యవాదినః రాజ్ఞా సభాసదః కార్యా రిపౌ మిత్రే చ ఏ సమాః. అంటే రాజు వ్యవహారాలను చూడడానికి ఎటువంటి వారిని నియమించాలి అంటే మీమాంసాది శాస్త్రాల అధ్యయనం చేసి
ధర్మమును బాగా తెలుసుకున్న సత్యవాదులను, శత్రువైన మిత్రుడైన వ్యవహారాలలో సమానంగా చూసేవారిని సభాసదులుగా రాజు నియమించాలి. తర్వాత శ్లోకం. అపశ్యత కార్యవశాత్ వ్యవహారాన్ నృపేణతు సభ్యైః సహ నియోక్తవ్యో బ్రాహ్మణః సర్వధర్మవిత్. ఒకవేళ అపశ్యత అంటే ఒకవేళ రాజు కార్యభారంతో వ్యవహారాలను చూడలేకపోతే, కార్యవశాత్ వ్యవహారాన్ నృపేణతు అపశ్యత చూడలేకపోతే, ఆ సందర్భంలో సభాసదులతో పాటు సభ్యైః సహా అన్ని ధర్మములను క్షుణ్ణంగా తెలుసుకుని ఉన్నటువంటి బ్రాహ్మణుని వ్యవహారాలను చూడటానికి నియమించాలి. 4వ శ్లోకం. రాగాత్ లోభాత్ భయాత్ వాపి స్మృత్యుపేతాధికారిణః సభ్యః పృథక్ పృథక్ ధన్యాః వివాదాత్ ద్విగుణం ధనం. వ్యవహారాలను చూడడానికి నియమించబడ్డ సభాసదులు ఒకవేళ రాగము వల్ల కానీ, లోభము వల్ల కానీ, భయం కారణం చేత కానీ ధర్మశాస్త్ర విరుద్ధంగా వ్యవహరిస్తే వారి నుండి విడివిడిగా వివాదంలో ఎంత ద్రవ్యం గురించి వివాదం జరిగిందో దానికి 2 రెట్లు దండంగా అంటే ఫైన్గా రాజు తీసుకొనవలెను. ద్విగుణం దండం. 5వ శ్లోకం. స్మృత్యాచార వ్యపేతేన మార్గేణ ఆధర్షితః పరైః ఆవేదయతి చేత్ రాజ్ఞే వ్యవహారపదం హి తత్. అంటే ఆధర్షితః అంటే పీడింపబడినవాడు. ఎవరైనా వ్యక్తి ధర్మశాస్త్ర ఆచార విరుద్ధమైన మార్గంలో పీడింపబడితే అతను రాజు దగ్గరికి వెళ్ళి ఆవేదన వ్యక్తపరిస్తే అతడి విషయం రాజు వ్యవహార విషయంగా పరిగణించి పరిష్కరించాలి. తర్వాత 6వ శ్లోకం. ప్రత్యర్థినో అగ్రతో లేఖ్యం యథా ఆవేదితం అర్థినా సమామాస తదర్థ అహర్నామ జాత్యాది చిహ్నితం. ఇక్కడ అర్థి అంటే ఎవరైతే న్యాయం కావాలని కోరుకుంటున్నాడో అతడు. ఏదైతే వివాదం ముందుగా ఈ అర్థి మౌఖికంగా చెప్పాడో దానిని ప్రత్యర్థి సమక్షంలో సంవత్సరము, మాసము, పక్షము, దినము, నామ, జాతి మొదలైన వివరాలతో వ్యవహారమును లేఖ్యంగా అంటే లిఖితపూర్వకంగా వ్రాయించాలి. ఇక్కడ సమా అంటే సంవత్సరము, మాస అంటే నెల, తదర్థ అంటే పక్షము శుక్లపక్షమా బహుళపక్షమా అనేది, అహన్ అంటే ఆ రోజు పాడ్యమి, విధియ, తదియ అదేంటో రాయాలి. తర్వాత నామ అంటే తన పేరు, అర్థి పేరు, జాతి అర్థి యొక్క జాతి, ఇవన్నీ చిహ్నితం రాయించాలి, లిఖితపూర్వకంగా రాయించాలి. అంటే ఒక అర్థి తనకు ఏదైనా వివాదం జరిగితే ఆ ప్రత్యర్థి మీద ప్రత్యర్థి గురించి మౌఖికంగా చెప్తే సరిపోదు. తర్వాత దానిని ప్రత్యర్థి సమక్షంలో లిఖితపూర్వకంగా ఆ రోజు, ఏ సంవత్సరం, ఏ నెల, ఏ పక్షము, తన పేరు, తన జాతి ఇవన్నీ వివరాలతో వివరంగా ఏం జరిగింది అనేది ఆ తన వ్యవహారం గురించి రాయాలి లిఖితపూర్వకంగా. ఇది మొదటి స్టెప్, మొదటి పాదం అంటారు. తర్వాత శృతార్థస్యోత్తర లేఖ్యం పూర్వ ఆవేదక సన్నిధౌ తతో అర్థి లేఖయేత్ సత్యః ప్రతిజ్ఞాతార్థ సాధనం. అంటే ఎవరి మీదైతే ఫిర్యాదు చేయబడిందో అతడు శృతార్థ. ఇక్కడ అతని చేత కూడా సమాధానం తీసుకోవాలి. అతని పక్షం ఏమిటో అది కూడా లిఖితపూర్వకంగా తీసుకుని, అది కూడా ఎక్కడ అంటే పూర్వ ఆవేదక సన్నిధౌ, దానిని ఆవేదకుడు అంటే అర్థి సమక్షంలో ఈ ప్రత్యర్థి సమాధానం కూడా లిఖితపూర్వకంగా వ్రాయించాలి. తర్వాత అర్థి తతో అర్థి లేఖయేత్ సద్యం ప్రతిజ్ఞాతార్థ సాధనం. ఆ తర్వాత 3వ స్టెప్ అర్థి తన సాక్ష్యాలను, ప్రమాణాలను వ్రాయించాలి. 8వ శ్లోకం. తత్ సిద్ధౌ సిద్ధిమాప్నోతి విపరీతం అథో అన్యత చతుష్పాద వ్యవహారోయం వివాదేషు ఉపదర్శితః. అంటే సాక్ష్యాలు, ప్రమాణాలు అర్థి సరైన విధంగా నిరూపిస్తే ఆ అర్థి యొక్క వ్యవహారం గెలుస్తుంది. తత్ సిద్ధౌ సిద్ధిమాప్నోతి విపరీతం అతో అన్యత అంటే నిరూపించలేకపోతే ఓడిపోవడం జరుగుతుంది. చతుష్పాద వ్యవహారః అయం. ఈ వ్యవహారం అనేది చతుష్పాదం అంటే 4 పాదములు, అంటే 4 స్టెప్స్గా ఉంటుంది.
ఆ 4 పాదములు ముందు శ్లోకాల్లో చెప్పబడ్డాయి. మొదటి పాదం, మొదట అర్థి ఏం చేయాలి? లిఖితపూర్వకంగా ఆవేదన పత్రం రాయించాలి. రెండవ పాదం, ప్రత్యర్థి లిఖితపూర్వకంగా సమాధానం ఇవ్వాలి. మూడవ పాదం, అర్థి తన సాక్ష్యాలను ప్రమాణాలను ఆవేదన పత్రంలో నమోదు చేయించాలి. నాలుగవ పాదం, అర్థి తన సాక్ష్యాలను ప్రమాణాలను సరైనవి అని నిరూపించుకోవాలి. ఇదే చతుష్పాద వ్యవహారం. ఇక్కడితో మొదటి ప్రకరణం అంటే సాధారణ వ్యవహార మాతృకా ప్రకరణం సమాప్తం. సాధారణ వ్యవహారం అంటే సాధారణంగా జరిగే వివాదాలు, వాటిలో చేయవలసిన వ్యవహారం. అసాధారణ వ్యవహారం అనేది రెండవ ప్రకరణము. అంటే స్పెసిఫిక్ కేసెస్, ప్రత్యేకమైన సందర్భాలలో ఏ విధంగా వ్యవహరించాలి రాజు అనేది రెండవ ప్రకరణంలో చెప్పబడింది. ఈ మొదటి ప్రకరణంలో కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు చూస్తే, మొదటిది, వివాదేషు ఉపదర్శితో వ్యవహారో వర్తతే. వివాదాలలో లాస్ట్ శ్లోకంలో ఉంది. ఆ వ్యవహారాన్ని ఎటువంటి వ్యవహారము అంటే చతుష్పాద వ్యవహార, అంటే 4 పాదాలుండే వ్యవహారము. ఆన్సర్ చతుష్పాద వ్యవహార. రెండవది, స్మృత్యపేతాధికారిణః సభ్యాః కతిగుణేన దమేన దండ్యాః. ఎవరైనా ధర్మశాస్త్ర విరుద్ధంగా ప్రవర్తించిన సభ్యులను ఎన్ని రెట్లు దండించాలి, ఎన్ని రెట్లుగా దండించాలి అంటే ద్విగుణేన, 2 రెట్లు. అంటే దేని గురించి వివాదం జరిగితే వాళ్ళు అధర్మంగా వ్యవహరించారో ఆ వివాదంలో ఉన్న ద్రవ్యమైతే ఆ ద్రవ్యానికి 2 రెట్లు ఆ సభ్యుల దగ్గర నుంచి రాజు దండంగా తీసుకోవాలి. మూడవ ప్రశ్న, శృతి అధ్యయన సంపన్నా ధర్మజ్ఞాః సత్యవాదినః ఇది అయం శ్లోకభాగः కస్మిన్ గ్రంథే అస్తి. ఇది యాజ్ఞవల్క్య స్మృతిలో ఇందనకు చెప్పుకున్న మొదటి ప్రకరణంలోది. యాజ్ఞవల్క్య స్మృతౌ ఈ గ్రంథంలో ఉంది. యాజ్ఞవల్క్య స్మృత్యనుసారేణ సభాసదః భవంతి. ఎలా ఉండాలి సభాసదులు అంటే సత్యవాదినః. తర్వాత ప్రశ్న, యాజ్ఞవల్క్య స్మృతి అనుసారేణ వ్యవహారాన్ కః పశ్యేత్. ఎవరు చూడాలి? రాజు, నృపః, రాజు స్వయంగా చూడాలి. శృతార్థస్యోత్తరం కుత్ర లేఖ్యం. శృతార్థి అంటే ఇందాక చెప్పాం ప్రత్యర్థి యొక్క సమాధానం ఎక్కడ రాయించాలి అంటే పూర్వ ఆవేదక సన్నిధౌ. ఎవరైతే అర్థి ఉన్నాడో అతని సమక్షంలో రాయించాలి. తర్వాత అపశ్యత కార్యవశాత్ నృపేణ కే నియోక్తవ్య. రాజు ఒకవేళ కార్యభారంతో వ్యవహారాలను చూడలేని పక్షంలో అటువంటి సందర్భంలో రాజు ఎవరిని నియోగించాలి అంటే సభ్యాః సర్వధర్మవిత్ బ్రాహ్మణః ఉభౌ. సభ్యులతో పాటు అన్ని ధర్మ శాస్త్రములను క్షుణ్ణంగా చదివిన బ్రాహ్మణుడిని ఈ వ్యవహారాలను చూడటానికి రాజు నియమించాలి. ఇక్కడతో మొదటి ప్రకరణము సమాప్తం. తర్వాత రెండవ ప్రకరణము మరొక వీడియోలో. నమస్సంస్కృతాయ. ధన్యవాదः.